నాశనం అయింది. ఓకే ఓకే ఎస్ అమర్ గారు ఏం చెప్తారు ఈ ముగ్గురి కేసుల వ్యవహారంలో ప్లస్ ఓవరాల్ గా బ్యూరోక్రటిక్ కరప్షన్ అండ్ యాజ్ వెల్ as పొలిటికల్ కరప్షన్. భరత్ గారు, మొదట మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడింది నేను కూడా చాలా విన్నాను. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డిస్టింగ్విష్మెంట్ ఏంటంటే డిఫరెన్స్ పొలిటికల్ కరప్షన్ ఇండియాలో ఎస్పెషల్లీ భారతదేశం లాంటి సొసైటీలో పొలిటికల్ కరప్షన్ అనేది మొదటి నుంచి కూడా అంటే చాలా ఇట్లా బాగా ఇంటర్ట్వైన్ అయింది. అయితే దాన్ని టెక్నాలజీ మూలంగా కొంత 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 రిపేర్ చేసుకుంటూ వచ్చాం. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, డీబీటీ వచ్చిన తర్వాత పైన ఒక రూపాయి ఇస్తే డైరెక్ట్ ఒక రూపాయి చేరుకునే విషయం వచ్చింది. జన్ధన్ ఖాతాలు వచ్చినాయి, మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది. ఆ తర్వాత జామ్ ట్రినిటీ అంటున్నాం మనం, అంటే జన్ధన్ ఆధార్ లింకింగ్ వచ్చింది. సో ఈ విధంగా సామాన్య జనాలు ఎస్పెషల్లీ పేదవాళ్ళు వారికి రావాల్సిన పెన్షన్ గురించో, లేకుంటే వారికి రావాల్సిన ఒక గృహం గురించో, లేకుంటే వారికి రావాల్సిన ఒక ఏదైనా ఒక గవర్నమెంట్ బెనిఫిట్ గురించో ఎవరి దగ్గరకో వెళ్లి 4 రూపాయలు ఇవ్వాల్సిన కరప్షన్ చేయాల్సినంత అంటే బ్రైబ్ ఇచ్చి ఆ సేవ తీసుకోవాల్సిన అగత్యం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇది తగ్గిపోయినా కూడా ఈ రోజు కామన్ అంటే ఇప్పుడు పేదవాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో ఒక రకమైన కరప్షన్ కనబడుతుంది సొసైటీలో. అంటే పేదలకు ఏంది, ఇంతకు ముందు ఏంది, వందల అకౌంట్ల పేర్ల మీద డబ్బులు తీసుకునేటవాళ్ళు. సపోజ్ పెన్షన్లే ఉన్నాయి, బిఫోర్ ఆధార్ లక్షల అకౌంట్లు పెన్షన్లు వచ్చేవి. ఎక్కడికి వచ్చేవి, కలెక్టరేట్ లోనో ఎక్కడో 4-5 కలిసి పంచుకునేటవాళ్ళు. ఇది సరైన టెక్నాలజీ లేకుండా దాన్ని మనం చాలా వరకు తగ్గించగలిగాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన కరప్షన్ ఏం జరుగుతుందంటే ఏదైనా అభివృద్ధి పని జరిగినప్పుడు లైక్ కాళేశ్వరం, ఇప్పుడు కాళేశ్వరం దాని ఇంటెన్షన్ ఏంది, ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి, రైతులకు మేలు చేయాలి. దాని ఇంటెన్షన్ అది ఉంటుందని ప్రజలు అనుకున్నారు. కానీ దాని ఇంటెన్షనే అసలు ఇక్కడ ఓకే 30,000 కోట్లు నాకు ఖర్చు ఉన్నది కాబట్టి 30,000 కోట్ల ప్రాజెక్టు 30,000 కోట్లు నేను తినాలి కాబట్టి ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ ఉండాలి అంటే ఇదంతా రివర్స్ ఎకానమిక్స్ చేసేసి ఇలాంటి ఒక లార్జ్ ప్రాజెక్టులను ప్రజల మీద రుద్ది మనకు అవసరం లేని ఖర్చు అంతా పెట్టేసి, ఇప్పుడు చూడండి ఐ థింక్ మీ ఛానల్లోనో మీరేనో ఇంకెవరో అన్నట్టున్నారు, నాకు జ్ఞాపకం ఉంది, ఒక భూక్యా హరిరామ్ అట్లాగే శ్రీధర్ ఇప్పుడు ఫ్రెష్ గా మురళీధర్ వీళ్ళ దగ్గర ఏవైతే జప్తు చేసిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతో మేడిగడ్డ రిపేర్ అవుతుంది, ఇంకా డబ్బులు మిగులుతాయేమో నాకు తెలిసి. సో అంత దారుణంగా మీరు కోట్లు డబ్బులు వస్తూ ఉంటే ఒక హెచ్ఎండి ఆఫీసర్ దగ్గర మీరు రైడ్ చేస్తే 1,500 కోట్ల ఆస్తులు రావడం ఏంటండి. అంటే ఇది ఎక్కడికి అంటే ఇప్పుడు మనం సమాజంలో అన్రెస్ట్ వస్తుంది డెఫినెట్ గా. సమాజంలో అన్రెస్ట్ ఒకటే కాదు భరత్ గారు, ఇప్పుడు కొన్ని కంట్రీస్ నేను ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని కంట్రీస్ ఎగ్జాంపుల్స్ చెప్పి, సింగపూర్ లాంటి చోట సిపిఐబి అంటే కరప్ట్ స్పెసిఫిక్ ఫోర్సెస్ ఉంటాయి. కరప్ట్ ప్రాక్టీసెస్ ను ఎస్పెషల్లీ అధికారులలో ఉండే కరప్ట్ ప్రాక్టీసెస్ ను రైడ్స్ చేయడానికి వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, అటానమస్ బాడీస్ లాగా వివరిస్తాయి. దానిలో మనం ఇక్కడ జన్ లోక్పాల్ బిల్లు గురించి మనం చాలా చర్చ చేసాం భారతదేశంలో. ఈ జన్ లోక్పాల్ లాంటి సంస్థలు ఫారిన్ కంట్రీస్ లో అట్లాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీలో దానిలో ఎన్జిఓస్ నుంచి సోషల్ యాక్టివిస్ట్ నుంచి ఇప్పుడు మన దగ్గర మిత్రులు ఉన్నారు చాలా మంది ఇక్కడ సోదరులు, వాళ్ళ లాంటి అనేక మంది సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తులను దానిలో పార్ట్నర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్కడ డిపార్ట్మెంట్స్ యాక్ట్ చేస్తాయి. సో ఆ విధమైన సంస్థలు ఆ విధమైన అంటే లో లెవెల్ కరప్షన్ కెన్ బి కర్టైల్డ్ త్రూ టెక్నాలజీ అండి, రైట్? సో అదైతే అందరికి అర్థమైంది. దేశంలో డీబీటీ వచ్చిన తర్వాత చాలా వరకు పేద దిగువ మధ్య తరగతి వాళ్లకు గవర్నమెంట్ నుంచి చెందాల్సిన ఫలితాలను, సంక్షేమ ఫలితాలను టెక్నాలజీ మూలంగా మాక్సిమం వీ హ్యావ్ కర్టైల్డ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇప్పుడు మీరు చూడండి ఎంత విచిత్రమైందంటే నేను ఐ జస్ట్ లిస్టెడ్ డౌన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎస్టర్డే ఇట్ హ్యాపెండ్, నిన్న జరిగిన కామారెడ్డి దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈ రోజు పొద్దున జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, అసలు ఏ డిపార్ట్మెంట్ దీనికి అతీతం? ప్రతి డిపార్ట్మెంట్ జస్ట్ 2 రోజులలో మీరు 8 డిపార్ట్మెంట్ లో రైడ్ చేస్తే టీచర్స్ కు అవకాశం లేదు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేబీ మీరు అన్నది అంటే అక్కడ కూడా అది ఎడ్యుకేషన్ లో వేరే సెక్టర్ లో ఉంటుందేమో, టీచర్స్ కి లెక్చరర్స్ కి వాళ్ళ స్కూల్లో కాలేజీలో పనిచేసే వాళ్ళకి అవకాశం లేదు. మేబీ అది తెలిసేంత వరకు మనకు తెలియదు కదా. అంటే లేదు అంటే వాళ్ళ చేతిలో
ఇప్పుడు రెవెన్యూ చూశారు అనుకోండి, సపోజ్ మీరు ఒక చిన్న ఒక ఏమంటారు ఒక మ్యూటేషన్ చేసుకోవాలనుకోండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు భూభారతి చట్టం అంతకుముందు ధరణిలో 2 లక్షల అప్లికేషన్లు వస్తే 1,90,000 అప్లికేషన్లు రిజెక్ట్ కొట్టేస్తారు ఆటోమేటిక్ గా. చదువు కూడా చదువు రామే అంటే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఎవరైనా చదవకుండా లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ కొట్టేశారు అప్పుడు. ఇది బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు 8.5 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి ఈ రోజు, 8.5 lakh అప్లికేషన్స్. దిస్ గవర్నమెంట్, హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్, వీ హావ్ టు సీ. నేను అనే ప్రశ్న ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే సార్, దీనికి 2 మార్గాలు. ఒక మార్గం ఏంటంటే మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద టెక్నాలజీ అమంగ్ ద పీపుల్. ఎక్కడిదక్కడ యూత్ ఇంతకు ముందు మేము చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు అప్పుడు ఏంది రాత్రి బడి అని ఇట్లాంటి అనేక అంటే అక్షరాస్యత పెంచడానికి కొన్ని ప్రయోజనాలు జరిగేటివి. ఏది సొసైటీలో 10th క్లాస్ పాస్ అయిన యువకుని తీసుకెళ్లి అక్కడ నువ్వు చదువు చెప్పు బాబు అని. ఆ విధంగా ఎంతో కొంత ఐడియలిజం ఉన్న యాక్టివిస్టులను కావచ్చు, ఎంతో కొంత సొసైటీ మీద అవగాహన ఉన్న యూత్ ను ప్రతి గ్రామాల తిప్పి ప్రజలే అంటే ప్రభుత్వమే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ పైన కొంత అవగాహన కల్పించడము, ఇక్కడ మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఈ విధంగా మీరు అప్లై చేస్తే ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ యూటిలైజేషన్ గవర్నమెంట్ ఎండ్ లో స్టార్ట్ అయింది కానీ పబ్లిక్ ఎండ్ లో పూర్తిగా స్టార్ట్ కాలేదు. సో నేను ఒక పొలిటికల్ కార్యకర్తగా కాకుండా ఒక కామన్ సిటిజన్ గా మాట్లాడితే, యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే అన్ని స్థాయిలలో యూటిలైజ్ చేయడం అనేది చాలా వరకు కరప్షన్ ను అంటే ప్రజలకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే కరప్షన్ తగ్గిస్తుంది. రెండోది, హై లెవెల్ కరప్షన్ కు ఎగ్జాంపుల్ పనిష్మెంట్స్ ఉండాలండి. ఈ రోజు మీరు చెప్తున్న ఈ పేర్లు కూడా ఏసీబీ కేసెస్ లో ఎవరిని కూడా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు అని చెప్పడానికి లేదండి. కానీ వాళ్ళు వెళ్తున్నారు. కానీ శరత్ గారు చెప్పాలి, 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్న ఒకటే జైలు శిక్ష, ఆదాయానికి మించి 100 కోట్లు సంపాదించిన ఒకటే శిక్ష ఉంది. కరెక్ట్, రైట్. అదే ఇందాక చూస్తున్నా 31,000. అడుగుదాం ఒకసారి మిగతా ప్యానలిస్టులు